హ్యాపీ అయితే పవన్ కళ్యాణ్ సార్ని మీరు చూసినారు దగ్గర నుంచి ఏమన్నా? హ్యాపీయా? ఫస్ట్ టైం చూసినారా? ఇంతకుముందు కూడా ఎప్పుడైనా చూసినారా? ఇప్పుడే మీ మార్కపురం ఫస్ట్ టైమా? పవన్ కళ్యాణ్ గారిని మీరు దగ్గర నుంచి ఏమన్నా చూసినారా? జనం ఎంతమంది వచ్చారో సుమారుగా? జనాలు బాగా వచ్చారా? చంద్రబాబు సార్కి కూడా అంతమంది జనం రాలేదు. పవన్ సార్ ఉంటే మాత్రం గట్టిగా వచ్చినారు. ఓకే, హెలికాప్టర్లో దిగినారు మీ ఊర్లో. ఇంతకుముందు వచ్చినారు పవన్ సార్? ఫస్ట్ టైం రావడం మీ ఊరికి? మొట్టమొదటిసారి మీ ఊరికి వచ్చినారు. సో దాని దగ్గర జనం కూడా చాలా మంది వచ్చినారు. అదే, సో ఎలాగో వచ్చారు కాబట్టి ఇంక ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది. ఎక్కువ ఉంది వాటర్ లో, ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం, జనాల్లో ఐరన్ ఎముకలు అనేది ఎముకలు వంగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని అదే ఎముకలలో గుజ్జు ఆల్రెడీ అయిపోయింది చాలా వరకు. ఓకే, ఈ ఫ్లోరిన్ మంచిగా అడుగడుగున అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి మన విచ్చేసినందుకు సాదరంగా ఇప్పటి వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు. మరి యాజమాన్యం కూడా పరిమళ భరిత పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో అయితే ఉన్నాను. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కదా, జలజీవన ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్ట్ జరిగింది ఈ ప్లేస్ లో అనమాట. ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ లోనైతే జరిగింది ఈ ప్రాజెక్ట్ సంబంధించి. అండ్ అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలు వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా 18 మండలాలకైతే నీటి సమస్యలో ఫ్లోరిన్ ప్రాబ్లం అవుతుందంట. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలకి ఎముకలు వంగిపోవటం, పంటి లోపల గారు వచ్చేసి లోపల ప్రాబ్లమ్స్ రావటం, ఇలా చాలా సమస్యలతో చాలా మంది ప్రజలైతే బాధపడుతున్నారు అనమాట. సో వాళ్ళందరినీ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ మొదలు పెట్టారు. దాదాపుగా 1290 కోట్లతో బడ్జెట్ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు అయితే మీకు వీడియోలోకి వెళ్ళక చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇక్కడ మార్కాపురం ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా మన వీడియోలో చూపించాం అనమాట. చాలా మంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ఊరు రావడం మాకు హ్యాపీగా ఉంది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం చూసామని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన సంవత్సరంలోనే మా ఊరికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుంది. అండ్ అలాగే ఈ మార్కాపురం ప్రజలు అనుభవిస్తున్న వాళ్ళ పరిస్థితి, ఇక్కడ వాటర్లో ఫ్లోరిన్ వల్ల వాళ్ళు పడుతున్న అవస్థలు అన్ని కూడా ప్రజలకు తెలుస్తాయి. అండ్ అలాగే ఈ వీడియో పై వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. వీలైన త్వరగా పనులు అయితే ప్రారంభిస్తారు. ఓకే, ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. హెలికాప్టర్ ల్యాండ్ అయింది ఎక్కడైనా? ఇక్కడ ల్యాండ్ అయింది. ఓకే, జనాలు బాగా చుట్టుపక్కల గ్రామాల నుంచి బాగా రిసీవ్ బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ కూడా బాగా ఇక్కడ స్పీచ్ బాగా ఇచ్చారు. ఓకే, మనకి జలజీవన్ మిషన్ ఇవ్వడం కూడా చాలా మంచిదైంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది 1290 కోట్ల ప్రాజెక్ట్ కదా. సో మీ మార్కాపురం నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. మీ ఊరిలో అదృష్టమే నిజంగా. మనకేంటంటే
ఇంతవరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలలో అందరికంటే మన పవన్ సార్ చాలా బెస్ట్. వచ్చిన సంవత్సరంలోనే మనకి ఇవన్నీ ప్రాజెక్టు తీసుకురావడము, వెలుగొండ మీద కొద్దిగా ఆసక్తి చూపించడము. రెండోది వచ్చేసి మార్కాపురం జిల్లా కూడా చేస్తామంటున్నారు. మనకి చాలా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ముందు 10 ఏళ్ళు జరిగింది ఒకటే, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి ఒక సంవత్సరానికి చాలా ఇంప్రూవ్ కనపడుతుంది. ప్రజలలో కూటమి ప్రభుత్వం మీద చాలా శక్తి కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతవరకు మంచి బాగా ఎవరు చేయరు. వచ్చిన సంవత్సరంలోనే పని ముందుకెళ్తుంది. రోడ్లు వేయడం గానీ, పిక్చర్లు వేయడం గానీ, జనాలకి మాట్లాడడం గానీ, ఏదైనా అడిగి తెలుసుకోవడం గానీ, జనాలకి మన సార్ వచ్చారు లోకేష్ బాబు గారు, నారా లోకేష్ గారు మంగళగిరి అంతా తిరిగారు. జనాలలో ఆ ఉత్సాహము అది చూస్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఆయన ప్రతి వీధి తిరిగేసి పరిపాలన ఎలా ఉందని తెలుసుకుంటారు, మంచి చెడు. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నా, రోడ్డు కానీ, వీధులు ఏమన్నా లైట్లు, కరెంట్ స్తంభాలు ఇవి కూడా తెలుసుకుని వేస్తున్నారు. మొత్తానికైతే మీకు 1290 కోట్ల ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు దాదాపు మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి సుమారుగా? 18 ఉంటాయి అనుకుంటా. 18 మండలాలు. త్రాగునీరు ఈ 18 మండలాల కింద దాదాపు ఒక 500 గ్రామాల పైన ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా హ్యాపీ అనమాట. సాగు చేసుకుని అందరు జనాలు పనులు చేసుకొని బతుకుతారు. అవునండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేసిన వాటర్ కి ఏదో ప్రాబ్లం ఉన్నారు. ఫ్లోరిన్ ఎక్కువ ఉంది వాటర్ లో. ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం జనాల్లో ఐరన్ ఎముకలు వంగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని అదే ఎముకలలో గుజ్జు ఆల్రెడీ అరిగిపోయింది చాలా వరకు. ఈ ఫ్లోరింగ్ మంచిగా ఈ వాటర్ తాగుతున్నాం కదా ఆల్రెడీ, ఫిల్టర్ వాటర్, దాని వల్ల చాలా ఎఫెక్టివ్. అందరికి ఫిల్టర్ వాటర్ కూడా అంత మంచిదేం కాదు బాడీకి. దాన్ని కూడా బ్యాన్ చేయడానికి చూస్తున్నారు వేరే దేశాలు అలా అయిపోయింది కదా. దానికి తోడు మన ఇందిరమ్మ కాలనీలో సిమెంట్ రోడ్ ఒక్కటి వేస్తే పవన్ సార్ కు చాలా మేము హ్యాష్ టాప్ చెప్పుకుంటాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి ఇందిరమ్మ కాలనీ రోడ్డు వచ్చేసి శాంక్షన్ అయిందంటున్నారు, ఎప్పుడు వేస్తారో తెలియదు. అది ఒక్క రోడ్డు కోసం చాలా మంది జనాలు వేచి చూస్తున్నారు. అది ఒక్క రోడ్డు పవన్ సార్ కి ఏదో ఒక విధంగా ఈ వీడియో వెళ్తే ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్డు ఒక్కటి సిమెంట్ రోడ్డు వేస్తే వర్షాలు పడ్డప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మాకు ఇంకా చాలా మంచి పని చేసిన జనాలు సుమారుగా ఎంతమంది ఉన్నాయి? 1 లక్షల మంది వచ్చారా మీటింగ్ కి? సుమారుగా 1,50,000 మంది పైగా వచ్చారా? ఎక్కువే ఉంటారు. మ్యూజిక్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిపోయింది. చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిపోయింది. మీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది. మొత్తానికి హ్యాపీ. చాలా గ్రేట్. మార్కాపురం మనకి పవన్ సార్ రావడం కూడా మీకు అదృష్టం. చాలా అదృష్టం. హాయ్ అన్న, నా పేరు సంజయ్, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. మీరు లోకల్ మార్కాపురం లోకల్ అన్నా? ఓకే, మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా మీటింగ్కి ఇక్కడికి. ఓకే, మీరు ఆ రోజు ఇక్కడ ఉన్నారా? వెళ్ళారా? లోపలికి వెళ్ళారా? ఓకే, ఫొటోస్ దిగారా సార్ తోటి? ఏమన్నా దూరం నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారా? ఈ ప్రాజెక్ట్ గురించి నాకేం చెప్తారన్న మీరు? అంటే దాదాపుగా 1290 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ అన్న. ఈ జలజీవన్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుసు? జలజీవన ప్రాజెక్టు సాగర్ వాటర్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇది మామూలుగా ఓవర్ వాటర్ అయి ఉంటే ఫ్లోరింగ్ వస్తూ ఉంది. ఓకే, ఇది వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఇది క్లియర్ కూడా అయింది. మీరు చూసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని? దూరం నుంచి ఉన్నారా? బాగా దగ్గర నుంచి ఉన్నారా? ఓకే, సెల్ఫీ కూడా దిగాను. ఇది మొత్తం కూడా దాదాపు 5,000 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తామని చెప్పేసి అన్నారు. అవును, 5,000 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మొత్తం 18 మండలాలు ఉన్నాయి కదా. మొత్తం 18 మండలాలు. 18 మండలాలు. ఈ 18 మండలాల కింద గ్రామాలు ఎన్ని ఉండొచ్చు సుమారుగా? గ్రామాలు వచ్చేసి ఒక రఫ్గా ఒక 500 పైన ఉండొచ్చు కదా. 18 మండలాలకి మొత్తం పైప్ లైన్ వేస్తామని చెప్పారు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ప్రాజెక్టు? మీరు చాలా హ్యాపీయా ఇలా మీ మార్కాపురానికి ఈ ప్రాజెక్ట్ రావడం అనేది? 1290 కోట్లు పెట్టేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారా? ఓకే, చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏమనిపిస్తుంది ఇలా రావడం? గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే స్టెప్ బై స్టెప్ పనులు మొత్తం పూర్తి అవుతాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మా మార్కాపూర్కి రావడం అంటే చాలా పెద్ద విషయం. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండి. వచ్చిన సంవత్సరంలోనే మీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మార్కాపురం కింద 18 మండలాలు ఉన్నాయి. 18 మండలాలు. ఈ 18 మండలాల కింద దాదాపు 500 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా చాలా మంచి పని జరిగింది అయితే ఈ జలజీవన్ ప్రాజెక్ట్ ద్వారా. ఈ విషయంలో మాత్రం మీ ఊరు చాలా అదృష్టవంతం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు.
ఈ జలజీవన ప్రాజెక్ట్ ఉంది కదా, హ్యాపీగా ఉన్నారా? దాదాపుగా వస్తే హ్యాపీయే కదా. దాదాపు మన మార్కాపురం మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి? సుమారుగా 18 ఉంటాయా? వీళ్ళందరికీ మంచినీటి సరఫరా అందుతుంది. అయితే పనుకోలేదు సార్, మీరు చూసినారు దగ్గర నుంచి ఏమన్నా? హ్యాపీయా? ఫస్ట్ టైం చూసినారా? ఇంతకుముందు కూడా ఎప్పుడైనా చూసినారా? ఇప్పుడే మీ మార్కాపురం ఫస్ట్ టైమా? అదే చెప్పండి, చేస్తే మంచిదే, వస్తే నలుగురికి ఉపయోగపడుద్ది కదా. ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎన్నో గ్రామాలకి ఎన్నో మండలాలకి ఇది మేలే అని అనుకుంటున్నాం అంతే. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు పెండింగ్ పెట్టుకోకుండా. మొన్న మధ్య వైజాగ్లో అరకు దగ్గర రోడ్లు వేయించడం కానివ్వండి, కౌలు రైతులు నష్టపోయిన వాళ్ళకి సాయం చేయడం, అలాగే మీ మండలానికి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ చేసేసి పని ముందుకెళ్ళి చూస్తారో అనుకుంటున్నాను నేను. మీ అభిప్రాయం ఎలా ఉంది? అదే చెప్తుంది, చేస్తే మంచిదే. ఓకే, హ్యాపీ అయితే. 1290 కోట్లు పెట్టేసి జలజీవన ప్రాజెక్ట్, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతుందని చెప్పేసి చిన్న సర్వే లాంటిది అనమాట. ఇబ్బంది ఏమి లేదు, మనకు ఏదైనా రావాల్సిన వస్తాయంటే శారదత్వం ఇస్తాము. మేము వెనకబడ్డాము, మేము రైతులు, మేము ఊరి పని చేస్తున్నా లేకపోలేదు. అదే ఎవరికైనా ప్రాజెక్ట్ కానీ పెట్టి ఎత్తింది కానీ వస్తుందంటే మేము ఎంతో సంతోషిస్తాం, ఎంతో హ్యాపీ. మాకు పార్టీని గెలిచిన పని లేదు. ఎవరైనా నాయకుడు ఏ నాయకుడు ఏం సార్ రాని, మీకు మంచి పని మంచిగా ఊరికి సహాయపడితే చాలు. ఓకేనా? మేము విన్నదాన్ని బట్టి ఏంటంటే మీరు తాగే మనుషుల్లో ఫ్లోర్ ఉందని చెప్పేసి దానివల్ల ఎముకలు వంగిపోవడం లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. కనిగిరిలో కూడా ఉంది ప్రాబ్లం. ఇంకా చుట్టుపక్కల అదే పళ్ళు గారబట్టడం, ఎముకలు వంగిపోవటం, నీళ్ళలో ప్రాబ్లం ఉందంట కదా. నాయకుడైనా సంతోషమే, పనిచేసిన నాయకుడు కావాలి. పేదవాళ్ళకు ఓట్లు వేసిన వేరే తర్వాత సంగతి అంతే. మాకు పనిచేసిన నాయకుడు మాకు మరి వచ్చింది. మా పార్టీతో ఏం సంబంధం, ఏ నాయకుడు మాకు చంద్రబాబు నాయుడు జగన్ అయినా ప్రజలకు మంచి జరిగితే చాలు, ఊరు బాగుపడితే జనం బాగా హ్యాపీ సాన్లుగా ఉంటే చాలు. ఓకే, చూసినారా పవన్ కళ్యాణ్ గారిని మీరు దగ్గర నుంచి ఏమన్నా చూసినారా? జనం ఎంతమంది వచ్చారో సుమారుగా? జనాలు బాగా వచ్చారా? చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా వచ్చారు. చంద్రబాబు సార్కి కూడా అంతమంది జనం రాలేదు, పవన్ సార్ ఉంటే మాత్రం గట్టిగా వచ్చినారు. ఓకే, హెలికాప్టర్లు దిగినారు మీ ఊర్లో. ఇంతకుముందు వచ్చినారు పవన్ సార్? ఫస్ట్ టైం రావడం మీ ఊరికి? మొట్టమొదటిసారి మీ ఊరికి వచ్చినారు. సో దాని దగ్గర జనం కూడా చాలా మంది వచ్చినారు. అదే, సో ఎలాగో వచ్చారు కాబట్టి ఇంక ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయింది మీకు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొత్తం మీద చేయటం. ఆయన సమయం అంతా ఒక సంవత్సరమే కాబట్టి ఆయన చూసుకోవాలి కదా. అదే వచ్చిన సంవత్సరంలోనే ఇప్పుడు మొన్న వైజాగ్ లో రోడ్లు లేవని అక్కడ అడవులలో ఉండే ట్రైబల్స్ ఉన్నారు కదా, అంటే బాగా వెనకబడిన వాళ్ళు, వాళ్ళకి రోడ్డు మార్గంలో అనిపిస్తే రోడ్లు వేయించారు. ఆ తర్వాత కొన్ని చోట్ల వాటర్ సమస్యలని, కౌలు రైతులు కూడా కొంతమంది నష్టపోయి చనిపోయారు, వాళ్ళకి దానం చేయటం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ వదిన తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ ఊరు వచ్చింది, అటుపక్క బాగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ ఊరు గురించి ఆలోచించి ఇప్పుడు మీ ఊరికి వచ్చారు నిన్న హెలికాప్టర్ వేసుకొని. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిపోయి ఇదంతా కూడా బాగుపడితే ఏరియా మొత్తం కూడా ఫ్లోరింగ్ సమస్య లేకుండా పోయిద్ది ముందు. అసలు అందరు పనులు ఉంటాయి, తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఈ ఫ్లోరింగ్ సమస్య రాదు కదా వాళ్ళకి. ఇంకా మీతోనే మనతో ఇక్కడ ఆగిపోయింది అనమాట ఈ ప్రాజెక్ట్ అయితే మంచిది. సో మొత్తం ప్రాజెక్ట్ రావడం మీకు చాలా హ్యాపీగా ఉన్నారా? సంతోషం ఈ విషయంలో? ఓకే, గట్టిగా చెప్పాలి బాబాయ్, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అండి.